గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, బంగారం 10 గ్రాముల ధర 1,90,000 రూపాయలంట. విన్నారా ఇది? ఇది ఎప్పుడు సార్? అయ్యో, ఇప్పటికే కొనలేకపోతున్నాం, మీరు మరీ 2 లక్షల దగ్గర చెప్పేస్తున్నారు. అవును, నిజమా? 2026 నాటికి బంగారం 10 గ్రాముల ధర దగ్గర 1,90,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ టెయిట్ నిన్న అనౌన్స్ చేశారు. సో మొత్తానికి 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర అయితే మాత్రం 2 లక్షల రూపాయల వరకు వెళ్ళబోతోందంటూ కూడా ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే బంగారం ధర 10 గ్రాములు 1,36,000 37,000 ఉంది. సిల్వర్ ఏమో 2,10,000 ఉంది. ఇప్పుడున్న ధరలకే ఏం అర్థం కావట్లేదు. మరి అసలు ఏంటి 2026 అది నిజమే అన్నట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ అంటే 2025 లో గోల్డ్ 60% పెరిగింది. 60% పెరిగింది. 60% పెరిగింది. ఇప్పుడు 1,30,000 ఉన్నాం మనం, 36,000 ఉన్నాం. ఇక్కడ నుంచి 60% అంటే ఎంత? 2 lakhs దగ్గర. సో ఇదేమి పెద్ద అంటే నమ్మశక్యంగా లేదు అన్నట్టుగా ఏం అనిపించట్లేదండి. సో ఇట్ ఈస్ టెన్ టు బిలీవ్. ఇప్పుడు ఈ విధంగానే ఈ లాస్ట్ ఇయర్ 25 లో 60% పెరిగినట్టుగా 26 లో కూడా మనకి 60% పెరిగింది. 2 లక్షలు వెళ్ళిపోతుంది. సో ఇదేమి నమ్మకుండా లేకుండా అయితే లేదు. సో మేబీ ఇట్ ఈస్ ట్రూ. 2026 లో మేబీ గోల్డ్ 2 lakhs కి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ విధంగా 25 లాంటి ర్యాలీ గానీ వచ్చినట్లయితే దానికి చాలా మనకి డేటా అయితే ఉందండి. అసలు ఎందుకు ఈ విధంగా గోల్డ్ మనకి ఆగకుండా అసలు సపోర్ట్ లెవెల్స్ అయితే 1,29,000 అంటే 1,30,000 కి కిందకి రాదేమో అన్నట్టుగా గోల్డ్ మనకి కనిపిస్తుంది. సో ఆల్ ఓవర్ వరల్డ్ లోనే 40,000 టన్నులు బ్యాంకులకు ఉన్నాయండి. 40,000 టన్నుల వరకు అంటే 40,000 tons హ్యావ్ బాట్ బై ఆల్ గ్లోబల్ కౌన్సిల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటే. ఒకవైపు ఈటీఎఫ్స్ ద్వారా ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతున్నాయి. సో ఏంటి, ఎందుకు ఇంత గోల్డ్ వైపే అందరూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారంటే డాలర్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉందండి. డాలర్ కి అంత స్ట్రెంత్ లేకపోవడము, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల యుఎస్ బాండ్ ఈల్డ్స్ రేట్స్ కూడా తగ్గుతున్నాయి. సో అక్కడ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉన్నారో ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలానే యుఎస్ లో ఒక ఇన్ఫ్లేషన్ అనేది డౌన్ సైకిల్ కి వెళ్తోంది, ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ సైకిల్ కి వెళ్తుంది. ఇది ఏమైనా రెసిషన్ కి దారి తీస్తుందా అన్నట్టుగా అందరూ, డిఫ్లేషన్ కి దారి తీస్తుంది అన్నట్టుగా అందరూ భయపడుతున్నారు. సో ఈ విధంగా అంతా కూడా ఈ గోల్డ్ వైపే మనకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుందండి. సో ఆయన చెప్పినట్టుగా మేబీ 2026 లో ఈ విధంగా గోల్డ్ మళ్ళీ అంటే 2025 లోనే కాకుండా 2026 లో కూడా ఈ విధంగా పరిగెత్తేటట్టుగా గోల్డ్ కనిపిస్తుంది. ఎందుకంటే మన క్రూడ్ ఆయిల్ కూడా ఒక రకమైన ఇండికేషన్ ఇస్తుందండి. క్రూడ్ ఆయిల్ కూడా $58 పడిపోయింది. అంటే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గితే క్రూడ్ ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ కి అసలు డిమాండ్ కూడా తగ్గింది. సో ఈ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఒక రకమైన యుఎస్ లో ఒక రకమైన స్లో డౌన్, సో ఆ ఇంపాక్ట్ అన్ని కంట్రీస్ లోకి మనకి కనిపిస్తూ ఉంది. సో దానివల్ల గోల్డ్ అనేది ఒక సేఫెస్ట్ హెవెన్ లాగా అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా అయితే మనకి కనిపిస్తుందండి. అండ్ సిల్వర్ విషయానికి వస్తే అసలు సిల్వర్ కూడా ఒకప్పుడు సిల్వర్ అంటే ఏదో చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ లాగా చూసేవాళ్ళమే, లేదంటే పూజ గదిలో ఏదైనా పూజ వస్తువులకు సంబంధించి అంతవరకే కన్సంప్షన్ ఉండేది. బట్ ఇవాళ సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ కన్సంప్షన్ గా మారిపోయింది. కాబట్టి ఏంటి అసలు ఇక్కడ నుంచి అంటే గోల్డ్ కి సంబంధించి అయితే మనకు ఒక క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. సిల్వర్ లో అయితే మీరు అన్నట్టుగా ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అంటే ఇవన్నీ కొత్త థీమ్స్ అండి. ఇప్పుడు ఈవీ అనేది మన ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇట్ హ్యాస్ టు గో అప్. సో అందరూ కూడా ఈవీస్ మీద పెడుతున్నారు. అలానే సోలార్ ఎనర్జీ మీద చాలా ఇన్వెస్ట్. ఇప్పుడు కొత్తగా డేటా సెంటర్స్ మీరు ఎక్కడ చూస్తున్నా డేటా సెంటర్స్ మీరు మన వైజాగ్ లో కూడా పెడుతున్నారంటే గూగుల్ పెద్ద డేటా సెంటర్ అంటే ఆ డేటా సెంటర్స్ లో కూడా సిల్వర్ వాడకం ఉంది అంటున్నారు. సో ఎక్కడ చూసినా మనకి ఈ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, తర్వాత సోలార్, ఈవీ, ఇవన్నీ కూడా వీటన్నిటికీ డేటా సెంటర్ లో అంటే ఎక్కడ చూసినా ఈ సిల్వర్ అనేది ఇది జస్ట్ ఆరంభమే అంటున్నారు. ఈ పెరగడం ఏదైతే ఈ సిల్వర్ అనేది అప్ సైకిల్ అనేది ఇది జస్ట్ బిగిన్ అనేసి అంటున్నారండి. సో ఎందుకంటే లండన్ లో కూడా ఒక రకమైన మిస్ మ్యాచ్ కనపడుతుంది. అంటే ప్రొడక్షన్ కి సంబంధించి ఫిజికల్ సిల్వర్ అవైలబిలిటీకి సంబంధించి ఒక రకమైన మిస్ మ్యాచ్ కనబడగానే ఇమ్మీడియట్ గా సిల్వర్ అనేది మనకి అంటే
ఎంత అయితే మనకి డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగా సప్లై మ్యాచ్ చేయలేకపోతుంది. సో దీనికి ఒక కారణం చైనా అని చెప్పొచ్చండి. సో ఈ విధంగా సిల్వర్ ప్రైజెస్ ని పెంచడానికి చాలా వరకు, అంటే చైనా ఇప్పుడు కొత్తగా ఒక రూల్ కూడా పాస్ చేసుకున్నారండి. ఎవరు కూడా చైనా నుండి సిల్వర్ ని ఎక్స్పోర్ట్ చేయకూడదు, దానికి పర్మిషన్లు కావాలి, అంటే కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎక్స్పోర్టింగ్ ద సిల్వర్. అంటే వాళ్ళ ఎంత యూసేజ్ ఉందో చూడండి, అంటే వాళ్ళ కరెంట్ కన్సంప్షన్ కి ఎంత వాళ్ళు బై చేస్తున్నారు. అంటే దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ సిల్వర్. సిల్వర్ ని బై చేయడంలోనే వాళ్ళు చాలా వరకు స్పెండ్ చేస్తున్నారు. మన ఇండియా దగ్గర నుంచి, మన ఇండియా కూడా చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటుందండి సిల్వర్ ని. ఎందుకంటే మనం కూడా ఈ సోలార్ దాంట్లో, ఈవీస్ ఇవన్నిటిలో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా అంటే ఒకవైపు చైనా, ఒకవైపు ఇండియా, ఈ మన రెండు లార్జెస్ట్ ఎకానమీస్ అన్నీ కూడా సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకోవడము, ఇక ఇలా చేయడంతోనే ఇంకా సిల్వర్ అనేది బాగా మనకి పెరిగిపోతుందండి. అలానే ఇది ఒక రకమైన మెటల్స్ అప్ సైకిల్ జరుగుతుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూస్ గా డౌన్ అవుతున్నాయి, మెటల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో దీనివల్ల కూడా మనకి సిల్వర్ అనేది ఒకవైపు చైనా, ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకోవడము, దాన్ని బాగా యూసేజ్ చేయడం వల్ల మనకి సిల్వర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది అందరూ కూడా జస్ట్ బిగినింగ్ అనే అంటున్నారు. ఇక ఫ్యూచర్ లో సిల్వర్ ఎంత అవుతుందో మనం దీన్ని బట్టే ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ లో ఆల్రెడీ 136% పెరిగిందండి సిల్వర్. 2025 లో 136% ఆల్రెడీ ఇప్పటి వరకు మనకి నమోదైంది. సో మేబీ 2026 లో అంతే పర్సంటేజ్ పెరిగినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే అంత డిమాండ్, ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక్కసారిగా వచ్చింది. దానికి తగ్గట్టుగా లండన్ లో అంత సప్లైస్ అనేవి, ఫిజికల్ సప్లైస్ అనేవి మనకు కనిపించట్లేదు. మాధవిరెడ్డి గారు, 10 గ్రాముల ధర 2 లక్షలకు వెళ్ళిపోతే ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఎన్ని గ్రాములు కొనాలి, ఎన్ని తులాలు కొనాలి పెళ్లికి అసలు? అవునండి, అంటే ఈ లెక్కన ఆడపిల్ల పెళ్ళప్పుడు గోల్డ్ కొని పెట్టాలంటే ఒక గోల్డే దగ్గర ఒక 25 లక్షలు. అవునండి, అప్పట్లో మ్యారేజ్ లో గోల్డ్ మనకి ఎక్స్పెండిచర్ 20% అనుకునేవాళ్ళు. అంతే, ఇప్పుడు 50% గోల్డ్ కి వచ్చేసింది. 50% అంటే మీరు ఒక 50 లక్షలని మీరు ఏమైనా మ్యారేజ్ కి ఖర్చు పెడదాము అనుకుంటే అందులో గోల్డ్ కి 30 లాక్స్ 20 లాక్స్ వరకు పెట్టాల్సి వస్తుంది. 30 లక్షలకి గోల్డ్ కి పెట్టాల్సి వస్తుంది. ఇంకా మిగతాది ఎంత తక్కువలో వాళ్ళు చెయ్యాలో మీరు అర్థం చేసుకోండి. సో ఈ గోల్డ్ పెరగడం వల్ల అన్ని రకాలుగా, అంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్లో మ్యారేజెస్ ఉన్నాయో వాళ్ళు మినిమం గోల్డ్ అయితే కొనాల్సి వస్తుంది. దానివల్ల చాలా, అంటే ఇప్పుడు ఇది అందరికీ ఏంటంటే ఒక రకమైన అలర్ట్ అండి. సో దట్ వాళ్ళు ఒకేసారి కొనకుండా నెమ్మదిగా గోల్డ్ ని మనం ఎవ్రీ మంత్ అక్యుములేట్ ఈటీఎఫ్స్ ద్వారా చేసుకుంటూ వెళ్ళడం ఒక్కటే మార్గం. ఎందుకంటే ఒకేసారి ఎవరు కొనగలరండి, ఇంత మనకి ప్రైజెస్ లో కొనలేరు. కాబట్టి కన్సిడరబుల్ గా ఒక టార్గెట్ పెట్టుకొని, ఇప్పుడు పిల్లల చదువులకి ఎట్లనో గోల్డ్ కొనడానికి కూడా ఒక కార్పస్ క్రియేట్ చేయాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పట్లో మేము ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోతే కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కూడా ఒక రకమైన కార్పస్ ని క్రియేట్ చేసుకోండి. అంటే మాధవిరెడ్డి గారు, అంటే ఒకప్పుడు అసలు గోల్డ్ కి సంబంధించి డిస్కషన్ ఉండేది కాదు. అమ్మ బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, కొని పెట్టుకోవాలా, ఎప్పుడో దాని అవసరం వచ్చినప్పుడు బంగారు షాప్కి వెళ్ళి ఏదైనా పిల్లల పెళ్ళో లేదా ఇంకేదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఏదో ఆ రోజుకి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. కానీ అమ్మో బంగారం ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయి, లేదా ఇంత డిస్కషన్ ఉండేది కదా అసలు ఒకప్పుడు. ఇప్పుడు ఆ భయంతోనే చాలా మంది ముందుగా వెళ్ళి కొనేసి తెచ్చి పెట్టుకుంటున్నారు. సిల్వర్ కూడా 1 kg కావాలి అంటే ఒకేసారి కొని ఒక 2 లక్షలు పెట్టేసుకొని తెచ్చి పెట్టేసుకుందాము అంటే అంతలాగా పెరిగాయి కదండి. సో ఎవ్రీ వన్ ఈజ్ గెటింగ్ స్కేర్డ్. ఒక కేజీ అనేది పెట్టుకుంటే ఓ 2 లక్షలు మనకి మళ్ళీ ఫ్యూచర్ లో అది ఉపయోగపడుతుంది. అలానే గోల్డ్ కూడా అవసరమైన తగ్గట్టుగా ఒక సంవత్సరానికి మన దగ్గర మనీ ఉన్నప్పుడు అంతా కొంచెం గోల్డ్ ని 10 గ్రామ్స్ ఏదో ఒకటి కొనుక్కుందాము, మన పిల్లలకి వాళ్ళ మ్యారేజ్ టైంకైనా మనకి యూసేజ్ అవుతుంది. అప్పటికి ఇంకా నిజంగా కొనగలమో లేమో, ఫ్యూచర్ లో ఇది కూడా కొనలేమో అనే భయంతో కూడా చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్స్ ఇన్ఫ్లోస్ కూడా చాలా వరకు పెరిగాయండి. అలానే ఇన్వెస్ట్మెంట్, ఇదంతా ఒక కన్సంప్షన్, బట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగాయి కదండి. ఎందుకంటే ఇక్కడ మంచి రిటర్న్స్ కూడా వస్తున్నాయి కదా గోల్డ్ లో. సో గోల్డ్ కి ఇంకా అదర్ యూసేజ్ కూడా మనకు కనిపిస్తుంది. సో అయితే మాధవిరెడ్డి గారు, కోవిడ్ తర్వాత 2020-21 తర్వాత అప్పట్లో బంగారం ధర 50,000, 50,000-60,000 మాక్సిమం. ఏది 2021 అప్పటికి 70,000 ఎన్నో ఇయర్స్ ఉంది. అయితే అంటే అప్పటికి 50,000-60,000 ఉన్నప్పుడు వామ్మో 50,000-60,000 అయిపోయింది, మనం కొనలేమేమో అని చెప్పి అప్పట్లో చాలా మంది ఏం చేశారంటే ఈ సిల్వర్ జ్యువెలరీ ఏదో వచ్చింది కదా, ఈ సిల్వర్ ఆర్నమెంట్, సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళారు. సరే, అంటే అప్పట్లో మన రేంజ్ కి మనం 50,000-60,000 పెట్టి కొనలేం కదా, ఏదో సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుందాం, సిల్వర్కి వెళ్ళారు. ఈ రోజు సిల్వర్ కూడా 2 లక్షలు దాటిపోయింది. అంటే ఒకప్పుడు సిల్వర్ అంటే మనకు తక్కువగా ఉండేది, ఏదో మన స్థాయికి కొని పెట్టుకోగలవా అన్న ఆలోచన నుంచి
ఇప్పుడు కనీసం సిల్వర్ గురించి కూడా ఆలోచించేంత అవును. భయం వచ్చేసింది. అవునండి. సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా అదే విధంగా మనకి పెరుగుతూ ఉన్నాయి. సో, ఇదంతా ఏంటంటే లైక్ ఇట్ ఈస్ గివింగ్ ఎన్ ఇండికేషన్ దట్ నాట్ ఓన్లీ ఇన్ 2025, ఉమ్, 2026లో కూడా ఉమ్, ఇదే విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ పెరిగినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదండి. ఎందుకంటే మనకి ఇండికేషన్స్ అన్ని అటువైపే చూపిస్తున్నాయి. ఒకవైపు డాలర్ కొంచెం తగ్గడం గానీ, డాలర్ మీద డిమాండ్ తగ్గడం గానీ, యూఎస్ కొంచెం స్లో డౌన్ అవ్వడం గానీ, లేకపోతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ 26లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తా అంటున్నారు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో, మొన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినందుకే గోల్డ్ ఈ విధంగా పెరిగింది. ఇప్పుడు 26లో మళ్ళీ ఇంకోసారి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే గోల్డ్ ఎంత పెరుగుతుందో ఆలోచించండి. ఉమ్. సో, ఈ విధంగా బాండ్ డీల్స్, అక్కడ ట్రెజరీ బాండ్ డీల్స్ ఇవన్నీ మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే, ఆయన చెప్పినట్టుగా 2026లో 2 lakhs అవ్వడానికే మనకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎలా ఉందంటే అసలు మనిషిగా బ్రతకడమే కష్టం, మనిషిగా పుట్టడమే తప్పన్నంత రేంజ్ లో ఇవాళ గోల్డ్ లైఫ్ అండ్ స్టైల్ సిల్వర్ ఎక్స్పెన్సెస్ లైఫ్ అయితే స్టైల్ ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోతున్నాయి పెరుగుతున్నాయి. మాధురి. అవునండి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి.